Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. రాజగు రేవతుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళుట. ఆ స్వామి అంగీకారంతో రేవతి బలరాముల వివాహము. ఇక్ష్వాకు వంశ వర్ణన. యవనాశ్వని దక్షిణ కుక్షి నుండి మాంధాత జన్మించుట. రాజు జనమేజయుడు చెప్తున్నాడు, భగవన్, రాజు రేవతుడు తన కుమార్తెకు తగిన వరుణ్ణి అన్వేషించటానికై బ్రహ్మలోకానికి వెళ్ళారని మీరు చెప్పారు. అతడు అక్కడ 108 యుగాలు గడిపారు. అప్పటి వరకు ఆ కన్యయును ఆ రాజును వృద్ధులెందుకు కాలేదు అని నాకు సందేహం కలుగుతోంది. లేక ఇంతకాలము పూర్ణాయుష్షు వారికి ఎలా ప్రాప్తించింది? వ్యాసుడు చెప్తున్నాడు, నిష్పాపుడవైన నరేశ్వర, బ్రహ్మలోకమునందు ఆకలి దప్పులు, మృత్యువు, భయము, వృద్ధాప్యము, గ్లాని ఎప్పుడునూ తన ప్రభావాన్ని చూపజాలవు. రేవతుడు అచ్చటికి వెళ్ళిపోగానే రాక్షసులు శర్యాతి వంశపు ఉనికినే నశింపజేశారు. అచ్చటి వారందరూ మిక్కిలి భయభీతులయ్యారు. కుశస్థలి నగరమును వదిలిపెట్టి ఇక్కడ అక్కడ కాలక్షేపం చేస్తున్నారు. తరువాత క్షౌడను పేరుగల మనువునకు మిక్కిలి ప్రతాపవంతుడైన కుమారుడు జన్మించాడు. ఇక్ష్వాకు నామంతో అతడు ప్రసిద్ధి చెందాడు. ఆ ఇక్ష్వాకుడే సూర్యవంశపు ముఖ్య ప్రవర్తకునిగా ఖ్యాతి వహించాడు. వంశవృద్ధి కొరకు భగవతి ధ్యానమునందే సర్వదా సంలగ్నుడై కఠిన తపస్సుని చేశాడు. నారదుడతనికి ఉపదేశకుడయ్యాడు. ఆ మునీంద్రుడి వలన తాను అనుపమమైన దీక్షను స్వీకరించాడు. ఆ ఇక్ష్వాకునకు 100 మంది కుమారులు కలిగారని నేను విని ఉన్నాను. వారందరిలోనూ పెద్దవాడు వికుక్షి. అతనిలో బలము, వీర్యము సంపూర్ణముగా ఉన్నాయి. మహారాజుకు ఇక్ష్వాకుడు అయోధ్యకు రాజు. శకుని మొదలగు అత్యంత బలశాలురగు తన 50 మంది పుత్రులను ఆయన ఉత్తర దేశపు రక్షణ కొరకు నియమించెను. మిగిలిన వారిలో 48 మంది పుత్రులు తమ తండ్రి ఆదేశానుసారము దక్షిణ దేశమునకు రక్షించుటకు ఉద్యుక్తులయ్యారు. మిగిలిన 20 కుమారులు ఇక్ష్వాకునికి సేవ చేయడానికై ఆయన దగ్గరికి వెళ్ళారు. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, ఇక్ష్వాకుకు వికుక్షి కలిగెను. రాజకుమారుడగు వికుక్షియే శశాదుడను నామంతో ప్రసిద్ధి చెందాడు. తండ్రి మృత్యువు తరువాత మహాత్ముడగు వికుక్షికి రాజ్యాధికారం ప్రాప్తించింది. స్వయంగా అయోధ్యకు రాజై శాసనం చేయసాగాడు. ఆ సమయంలో శశాదుని ద్వారా సరయూ నదీ తీరంలో అనేక యజ్ఞాలు సాంగోపాంగంగా జరిగాయి. అతని కుమారుని పేరు కకుత్సుడని విన్నాను. ఆ కకుత్సుని ఇతర పేర్లు ఇంద్రవాహుడు, పురంజయుడు. రాజగు జనమేజయుడు అడుగుతున్నాడు, పాపరహితుడవగు మునివర, ఒకే వ్యక్తికి ఇన్ని పేర్లు ఎలా వచ్చాయి? ఏ ఏ కారణాల వలన వేరువేరు పేర్లు కలిగాయి? ఆ కారణములనన్నింటినీ మాకు దయతో తెలపండి. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, శశాదుడు స్వర్గస్థుడైన తరువాత ధర్మజ్ఞుడగు కకుత్సుడు అయోధ్యకు రాజు అయ్యాడు. అతడు తండ్రి తాతలకు సంబంధించిన రాజ్యాన్ని బలోపేతం చేసి శాసనం చేశాడు. ఇదే సమయంలో సకల దేవతలు దైత్యులతో ఓడిపోయారు. త్రిలోకములకు స్వామి సనాతనుడగు విష్ణు భగవానుని శరణుజొచ్చారు. అప్పుడు విష్ణుదేవుడు వాళ్లతో ఇలా చెప్తున్నాడు, భగవంతుడగు విష్ణువు చెప్తున్నాడు, ప్రముఖ దేవతలారా, మీరు శశాద కుమారుడు రాజగు కకుత్సుని మిత్రులగుటకు ప్రార్థింపుడు. అతడే సంగ్రామమున దైత్యులను సంహరించగలడు. అతడు మిగుల ధర్మాత్ముడైన రాజు. భగవతి జగదంబ కృపతో అతనికి అనుపమమైన శక్తి సులభముగా ప్రాప్తించినది. మహారాజా, భగవంతుడైన విష్ణువు యొక్క స్పష్టమైన మాటలు వినగానే ఇంద్రుడు మొదలగు సకల దేవతలు అయోధ్యయందు విరాజిల్లుచున్న శశాద కుమారుడగు కకుత్సుని దగ్గరకు వెళ్ళారు. ఆ రాజు మిగుల ధర్మాత్ముడు. ఎంతో ఆదరముతో వారిని స్వాగతించాడు. వచ్చిన కారణమును తెలుపమని వారిని సవినయంగా అడిగాడు. రాజు కకుత్సుడు చెప్తున్నాడు, దేవతలారా, నేను ధన్యుడనైతిని, పవిత్రుడనైతిని. నా జీవితమున సాధింపదలిచినది పొందితిని. మీరు నా గృహమునకే తెంచి దర్శనమిచ్చారు. ఇది మిగుల దుర్లభమైనది. దేవేశ్వరులారా,
మీరు నేనేమి చేయవలనో ఆదేశింపుడు. ఇతరులకు సాధ్యము కాని కార్యమును దేనినైనను నేను నిర్వహించెదను. దేవతలు చెప్తున్నారు, రాజేంద్ర, మేము నీ నుండి సహాయమును కోరుచున్నాము. నీవు ఇంద్రుని సఖుడవై యుద్ధరంగమున సుప్రసిద్ధమైన దైత్యులను పరాజితులను కవింపుము. ఇప్పుడా దానవులు దేవతలకు అజేయులై ఉన్నారు. నీవు భగవతి జగదంబ కృపకు పాత్రుడవైనావు. నీకు అసాధ్యమైన కార్యమేదియును ఎచ్చటనూ లేదు. భగవంతుడగు విష్ణుదేవుని ప్రేరణ చేతనే మేము నీ దగ్గరకు వచ్చాము. రాజు చెప్తున్నాడు, సురవరులారా, నేను ఇప్పుడే మీకు సహాయం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. కానీ దేవరాజగు ఇంద్రుడు యుద్ధ సమయమున నా వాహనము కావలెను. అప్పుడే ఇది సఫలము కాగలదు. ఈ సమయమున దేవతల కార్యమును సిద్ధింపచేయుటకు నేను ఇంద్రుని అధిరోహించి సంగ్రామమునకు వెళ్ళెదను. అప్పుడు దైత్యులతో నేను యుద్ధము చేసేదను. ఇది సంపూర్ణ సత్యము. దేవతలు అద్భుతమైన ఈ కర్తవ్య విషయమున శచీపతి, మీరు సిగ్గును వదిలిపెట్టి దయతో ఈ నరేషునకు వాహనమగుటకు అంగీకరించండి అని ఇంద్రుడితో పలికారు. ఇది విని దేవేంద్రుడు గొప్ప సంకోచానికి లోనయ్యాడు. భగవంతుడగు విష్ణుదేవుడు పదే పదే ప్రేరేపించగా వెంటనే ఇంద్రుడు వృషభ రూపాన్ని దాల్చాడు. అతడు భగవంతుడగు శివుని వాహనమగు రెండవ నందీశ్వరుడా అనునట్లు ఉన్నాడు. యుద్ధమునకు వెళ్ళినప్పుడు రాజు వృషభరూపుడైన దేవేంద్రుని కుకుదం మీద ఆసీనుడయ్యాడు. అందువలన అతనికి కకుత్సుడనే పేరు వచ్చింది. ఇంద్రుని వాహనముగా చేసుకొనెను గనుక ఇంద్రవాహనుడను కూడా పేరొచ్చింది. దైత్యుల మీద విజయమును పొందెను కనుక పురంజయుడను మూడవ పేరుతో ఇతడు ప్రసిద్ధుడయ్యాడు. తరువాత మహాబాహువగు కకుత్సుడు దైత్యులను గెలిచి వారి సంపదలను దేవతలకు అప్పగించెను. ఇట్లు రాజర్షి అయిన కకుత్సునకు అనేక పేర్లు వచ్చెను. మహారాజగు కకుత్సుడు మిగుల కీర్తిమంతుడు, గొప్ప ఖ్యాతి పొందిన నరేషుడు. ఆ వంశమునందలి రాజులకు భూమండలమున కకుత్సులని పేరు ప్రసిద్ధి వహించినది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.